దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 7 దశల్లో ఈసారి లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న మొదలుకొని జూన్ 1 వరకు మొత్తం 44 రోజుల పాటు 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనుంది. అయితే ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు. The date of issue of Gazette notification would be 18th of April 2024 और date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. इसके बाद अरुणाचल प्रदेश में डेट ऑफ गजट नोटिफिकेशन 20 मार्च को होगा और डेट ऑफ पोल 29 अप्रैल को होगी. 20 मार्च को गजट नोटिफिकेशन, 29 अप्रैल को डेट ऑफ पोल. सॉरी 19 अप्रैल को. 20 मार्च 19 अप्रैल. इस प्रकार सिक्किम में भी 20 मार्च और 19 अप्रैल. 20 मार्च को नोटिफिकेशन, 19 अप्रैल को डेट ऑफ पोल. उड़ीसा में फर्स्ट नोटिफिकेशन, दिस विल बी कंडक्टेड in phases and first phase would be on 18th April and date of poll would be 13th May. Fifth phase में होगा second phase of the Assembly of Odisha 26th April and 20th May. Sixth phase and seventh phase also Odisha would have the Assembly elections. Sixth phase being on 29th April and 25th May elections. ये सब आपके साथ में हम अभी शेयर कर रहे हैं ताकि आपको लिखने में, रिपोर्ट करने में इसको आसानी हो. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. 4వ విడతలో భాగంగా మే 13వ తేదీన ఏపీలోని 25, తెలంగాణలోని ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగబోతుంది. అదే రోజు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి ఈసీ గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది. ఎన్నికలకు ముందు మంత్రులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారం మొదలుకొని పోలింగ్ తేదీ వరకు పార్టీలు, నేతలు ఈ నియమావళికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై ఎలాంటి హామీలు ఇవ్వరాదు, స్వతంత్ర ఉద్యోగ నియామకాలు చేయరాదంటూ ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల అధికారిక పర్యటనలు ఎన్నికల ప్రచారం కిందకు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వాహనాలు ప్రచారానికి వినియోగించరాదు. అదేవిధంగా సభా మైదానాలు, హెలీప్యాడ్ అన్ని రాజకీయ పక్షాలకు అందుబాటులో ఉంచాలి అని తెలిపారు. ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వరాదని హెచ్చరించారు. రహదారి బంగ్లాలు, ప్రభుత్వ క్వార్టర్స్ ఎన్నికల ప్రచారానికి వాడరాదని అల్టిమేటం జారీ చేశారు ఎన్నికల సంఘం అధికారులు. షెడ్యూల్ ప్రకటించిన తేదీ మొదలు ఫలితాలు వెలువడే వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇక హింసాత్మక ఘటనలపై ఉక్కుపాదం మోపుతామని సిఈసి రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారాన్ని అరికట్టడం సవాల్గా మారిందన్నారు ఆయన. ఫేక్ న్యూస్ ను మొదట్లోనే తుంచేందుకు కొన్ని చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలిపారు. తప్పుడు సమాచారాన్ని సృష్టించే వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. ఏదేమైనా విషయాన్ని ఇతరులతో పంచుకునే ముందు నిర్ధారించుకోవాలి. ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక వర్గాలపై ఆధారపడాలి. అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడే విషయంలో ఈసీకి సహకరించాలి అని ప్రజలకు సిఈసి విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది ఎన్నికలకు దూరంగా ఉండాలి అన్నారు. ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేశామన్నారు. దేశవ్యాప్తంగా 10,50,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని
1,82,00,000 మంది కొత్త ఓటర్లు ఉన్నారని తెలియజేశారు. 48,000 మంది ట్రాన్స్జెండర్స్ ఓట్లు ఉన్నారని, ఈడీ ఐటీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో నిఘా పెంచామన్నారు. బ్యాంకుల్లో నగదు లావాదేవీలపై కూడా నిఘా పెట్టామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారాయన. ఫేక్ న్యూస్ ను అరికట్టేందుకు రాష్ట్రాల్లో ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీ అనుకూల వార్తలను ప్రకటనలుగానే పరిగణిస్తామన్నారాయన. అయితే ప్రస్తుత లోక్సభకు జూన్ 16తో గడువు ముగియబోతుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్సభ ఎన్నికలతో పాటే ఖరారు చేస్తుంది ఎన్నికల సంఘం. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ స్థానిక రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. అనంతరం షెడ్యూల్ను సిద్ధం చేసింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19న తొలిదశ ఓటింగ్, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగబోతుంది. అంటే దాదాపు 1 నెల మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఎన్నికల పోరులో ఏ పార్టీ ఎంతమంది అభ్యర్థులను నిలబెట్టింది అనేది ముఖ్యం. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతూ ఉండగా అధికార వైసీపీ మాత్రం ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుంది. ఇప్పటి వరకు వైసీపీ నుంచి 175 ఎమ్మెల్యేలు, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను గతంలో కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఓసీలకు 84, బీసీలకు 48, ఎస్సీలకు 10, ఎస్టీలకు 33 సీట్లను కేటాయించారు. మొత్తం 25 పార్లమెంటు సీట్లలో బీసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, ఓసీలకు 9 సీట్లు కేటాయించారు. అటు కూటమి తరపున టీడీపీ 128 స్థానాలకు, జనసేన 7 స్థానాలకు ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదివారం 3వ విడత జాబితాను కూడా విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు 2 జాబితాలను చంద్రబాబు విడుదల చేయడం జరిగింది. ఇంకా 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాల్సి ఉంది. ఈ మేరకు వివిధ సర్వేలను అనుసరించి చంద్రబాబు గత కొద్ది రోజుల నుంచి కసరత్తు చేశారు. మరోవైపు లోక్సభ ఎన్నికల తేదీలు ప్రకటించిన కొద్దిసేపటికే సమాజ్వాదీ పార్టీ యూపీలో తన 6 కొత్త అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు ఉన్న లెక్కలను పరిశీలిస్తే బీజేపీ అభ్యర్థులను నిలబెట్టే రేసులో ముందంజలో ఉంది. ఎన్నికల తేదీలు ప్రకటించకముందే అత్యధికంగా అభ్యర్థులను ప్రకటించింది కాషాయ పార్టీ. బీజేపీ మొత్తం 267 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే అసన్సోల్ 2 స్థానాల నుంచి పవన్ సింగ్, బారాబంకీ నుంచి ఉపేంద్ర రావత్ను తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ఇప్పటి వరకు బీజేపీ 265 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఎన్నికల షెడ్యూల్ ముందే కమలం పార్టీ 50% పైగా అభ్యర్థులను రంగంలోకి దించేసింది. బీజేపీ తొలిసారిగా మార్చి 2వ తేదీన 195 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. వీరిలో 34 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. తొలి జాబితాలో వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బిప్లబ్ దేవ్, సర్బానంద సోహేవాల్ వంటి ప్రముఖులు ఉన్నారు. మార్చి 13వ తేదీన బీజేపీ తన 2వ జాబితాలో 72 మంది అభ్యర్థులను ప్రకటించింది. 2వ జాబితాలో నాగ్పూర్కి చెందిన నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. గతంలో హర్యానా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ రాజీనామా చేశారు.
బీజేపీ అభ్యర్థులను నిలబెట్టిన స్థానాల్లో 57 మంది ఓబీసీ, 28 మహిళలు, 27 షెడ్యూల్ కులాలు, 18 షెడ్యూల్ తెగలకు చెందిన వారికి అవకాశం కల్పించారు. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాల్లో పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టింది. అందులో మనోజ్ తివారికి మాత్రమే మళ్లీ టికెట్ లభించింది. మిగిలిన 6 మంది కొత్త ముఖాలను రంగంలోకి దింపారు. ఎన్డీఏకి 400 దాటాలి అన్న నినాదాన్ని ప్రధాని మోదీ ఇచ్చారు. ఈ దిశగా ఆ పార్టీ నిరంతరం ప్రచారం చేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో మొత్తం 15 లోక్సభ స్థానాలకు పేర్లను ఖరారు చేసింది. ఖమ్మం, వరంగల్ స్థానాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. మల్కాజ్గిరి ఈటెల రాజేందర్, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్రెడ్డి, జహీరాబాద్ బీబీ పాటిల్, సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి, హైదరాబాద్ డాక్టర్ మాధవీలత, భువనగిరి బూర నరసయ్య గౌడ్, నాగర్ కర్నూల్ భరత్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్ కుమార్, ఆదిలాబాద్ కోడెం నాగేష్ పెద్దపల్లి, గోమాస శ్రీనివాస్, మెదక్ రఘునందన్ రావు, నల్గొండ సానంపూడి సైదిరెడ్డి, మహబూబ్ నగర్ డీకే అరుణ, మహబూబాబాద్ సీతారాం నాయక్. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థుల 2 జాబితాలను విడుదల చేసింది. మార్చి 8న కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేయడం జరిగింది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఎన్నికల పొత్తు ఉంది. మార్చి 7న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీని తర్వాత ప్రకటించిన తొలి జాబితాలో ఛత్తీస్గఢ్, కేరళ, మేఘాలయ, కర్ణాటక, సిక్కిం, తెలంగాణ, త్రిపురలలో లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 39 మంది అభ్యర్థులు, 15 మంది జనరల్, 24 ఎస్సీ ఎస్టీలు, మైనారిటీ వర్గాలకు చెందినవారు. తొలి జాబితాలో రాహుల్ గాంధీ వైనాడ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. కానీ యూపీలోని అమేథీ, రాయ్బరేలీలోని కాంగ్రెస్ అభ్యర్థికి ఆమోదం లభించలేదు. కాంగ్రెస్ రెండో జాబితా మార్చి 12న వచ్చింది. అందులో 43 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాను పరిశీలిస్తే జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 7 మంది, ఇతర వెనుకబడిన తరగతులు 13, షెడ్యూల్డ్ కులాలు 10, షెడ్యూల్డ్ తెగలు 9, ముస్లిం అభ్యర్థి 1 ఉన్నారు. ప్రముఖుల్లో కాంగ్రెస్ మళ్లీ కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ కు చింద్వారా నుండి టికెట్ ఇచ్చింది. ఇటీవల నకుల్నాథ్ బీజేపీలో చేరుతారని చర్చ సాగింది. అయితే కమల్నాథ్ దీనిని ఖండించారు. ఆయనతో పాటు ఆయన గోగోయ్ అశోక్ గెహ్లట్ కుమారుడు వైభవ్ గెహ్లట్ కు కూడా టికెట్లు ఇచ్చారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్టర్, అలాగే నల్గొండ కుందుకూరి రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా వంశీ చందర్ రెడ్డి, మహబూబాబాద్ బలరాం నాయక్లను అభ్యర్థులుగా అధిష్టానం ఖరారు చేసింది. ఇక బీఆర్ఎస్ కూడా తన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 2 విడతల్లో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మరో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. చేవెళ్ల నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, వరంగల్ నుంచి కడియం కావ్య బరిలోకి దిగబోతున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, మహబూబ్ నగర్ నుంచి మన్నెత్ శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్లు అభ్యర్థులుగా అధిష్టానం ఫైనల్ చేసింది. ఈ 9 స్థానాల్లో 3 బీసీలకు కేటాయించడం విశేషం. జహీరాబాద్, నిజామాబాద్ స్థానాలను మున్నూరు కాపు, చేవెళ్లను ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయించారు. ఇక ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లోని భారత కూటమిలో సమాజ్వాదీ పార్టీ ఇప్పటి వరకు 42 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇలా యూపీలో మాత్రమే ఎస్పీ 70% పైగా అభ్యర్థులను నిలబెట్టగా శనివారం ఎన్నికల షెడ్యూల్ తేదీల ప్రకటన అనంతరం ఎస్పీ మరో 6 మంది అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ధర్మేంద్ర యాదవ్ కు అజంగఢ్ నుంచి టికెట్ దక్కింది. వీటితో పాటు డాక్టర్ మహేంద్రనగర్, భీమ్ నిషాద్, జితేందర్ ద్రోహర్, నారాయణ్ దాస్ మరియు మనోజ్ కుమార్ రాజ్వంశీ ఉన్నారు. దీంతో సమాజ్వాదీ పార్టీ ఇప్పటి వరకు 5 జాబితాలను విడుదల చేసింది.
యూపీలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. మొత్తం 80 స్థానాల్లో, ఎస్పీ 62 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ ఇక్కడ టీఎంసీకి 1 సీటు ఇచ్చింది. ఇక మాయావతి బీఎస్పీ విషయానికి వస్తే టీఎంసీ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. దీంతో ఎన్నికల రేసులో బీఎస్పీ 0%తో అట్టడుగునగా ఉంది. ఈ పార్టీలు కాకుండా పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 స్థానాలకు సీఎం మమతా బెనర్జీ తన అభ్యర్థులను ప్రకటించారు. ఈ విధంగా రాష్ట్రంలోని 100 సీట్లపై టీఎంసీ తన అభ్యర్థులను నిలబెట్టింది. ఇక్కడ కాంగ్రెస్తో ఆ పార్టీ పొత్తు పెట్టుకోలేదు. మరోవైపు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 11 మంది అభ్యర్థులకు గాను 8 మందిని బరిలోకి దించింది. ఇదే కాకుండా యూపీలోని ఎన్డీఏలోని భాగస్వామ్య పార్టీల్లో ఆర్ఎల్డీ ఇప్పటికే 2 సీట్లను ప్రకటించింది. అయితే బీహార్లో అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో రాజకీయాలు మరింతగా ఊపందుకున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచాయి. ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తూ వారిని ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. అయితే ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.